హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్. ఈరోజు మన వీడియోలో కేవలం వంటింటి చిట్కాలే. ఒక 5 చిట్కాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, పప్పు త్వరగా కావాలంటే మనము కందిపప్పు ఒక అరగంట నానబెట్టిన తర్వాత కుక్కర్లో 2 విజిల్స్ పెడితే చాలు. మీకు ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇవి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఇక రెండో చిట్కా ఏమంటే, కుక్కర్లో మనం ఏవైనా స్టీమ్కి ఉడికించుకోవాలన్నప్పుడు అది స్వీట్ పొటాటో కానీ స్వీట్ కార్న్ కానీ ఇలాంటి వాటర్ లేకుండా అలా చిన్న బాక్స్లో సెట్ చేసుకోండి. ఇక మూడవ టిప్ ఏమంటే, మనకు కుక్కర్ విజిల్ పెట్టాక బాగా పప్పు కానీ పొంగల్కి కానీ పెట్టినప్పుడు పొంగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక టిష్యూ పేపర్ని మడిచి మనం చిన్నగా ఇలా విజిల్ దగ్గర సెట్ చేసి నాజల్ మీదకి రాకుండా పేపర్ని చూసుకోవాలి. ఈ టిష్యూ పేపర్ ఆ పొంగునంతా కూడా పీల్చేస్తుంది. ఇది థర్డ్ టిప్. ఇక ఫోర్త్ టిప్ అంటే, పప్పులో చింతపండు వేస్తే మనకు పప్పు త్వరగా ఉడకదు. కాబట్టి గ్లాస్లో కానీ కప్పులో కానీ అలా కుక్కర్ మీద పెట్టుకుంటే ఆ వేడికే బాగా కుక్ అవుతుంది. అయితే విజిల్కి మనం పెట్టే చింతపండు కప్పుకి మధ్య గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది మాత్రం మస్ట్. ఎందుకంటే విజిల్ వస్తుంది కదా, విజిల్ కదలడానికి కొద్దిగా స్పేస్ అవసరం అవుతుంది. అయితే చల్లారాక మనకు ఇక్కడ ఒక టిప్ ఉంది. అయితే టిష్యూ పేపర్ మనకు ఈజీగా ఊడి రావడానికి చల్లారాక పైన ఇలా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తే మనకు పేపర్ ఈజీగా ఊడి వస్తుంది. అయితే ఇదే పేపర్తోనే మనం తడి చేసి ఉంటాం కాబట్టి పైన కుక్కర్ పైన క్యాప్ పైన క్లీన్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడే శుభ్రం చేసేసుకోవచ్చు. ఇక మరి 2 విజిల్స్కే పప్పు ఉడికిందా లేదా అనేది మీకు చూపిస్తున్నా. స్వీట్ కార్న్ బాక్స్ పక్కకు పెట్టేస్తున్నా. చూడండి, పప్పు మనకు పర్ఫెక్ట్గా కుక్ అయింది కేవలం 2 విజిల్స్కే. తప్పకుండా ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. 100% యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.